గౌరవనీయులైన మన గిరిజన జీవీఎస్ గిరిజన విద్యార్థి సంఘం వ్యవస్థాపకుడు గణేష్ అన్న గారుకు మరియు జీవీఎస్ అధ్యక్షుడు ఇందుడు రాథోడ్ అన్న గారుకు అలాగే వెంకట బంజారా జాతీయ అధ్యక్షులు వెంకట అన్న గారుకు అలాగే దేవిబాయి అక్క గారుకు అచ్చుబాయి అక్క గారుకు మున్నిబాయి అక్క గారుకు అలాగే ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రాజ్ కుమార్ నాయక్ గారుకు మా యొక్క ధన్యవాదములు। ఈరోజు ఢిల్లీకి రావడానికి కారణం ఒక గిరిజన వ్యవస్థపై మన సేవలాల్ మహారాజ్ సెలవు దినాలంగా ప్రకటించాలని ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది। దీనికి ఎందుకు పోరాటం చేస్తున్నామంటే ప్రతి వ్యవస్థలోనూ ప్రతి జాతిలోనూ ఒక గవర్నమెంట్ హాలిడేస్ అని ప్రకటించినారు। ఇంతవరకు ఒక గిరిజనులకు ఒక హాలిడేస్ అనేది ప్రకటించలేదు। ఆ విషయంపై ఇక్కడ రావడం జరుగుతూ ఉంది। అలాగే కొన్ని విద్యార్థులకి అక్కడక్కడ చూస్తే కొన్ని గురుకుల కావచ్చు, కేజీబీ కావచ్చు, అలాగే ఏ వ్యవస్థ అయినా కొన్ని వ్యవస్థలు పాఠశాలలు కొన్ని సక్రమంగా ఉన్నాయి। మన గురుకుల పాఠశాలలు అనేది ఎక్కడ చూసినా కూడా అక్కడ కొన్ని సౌకర్యాలు లేవు, నీట్నెస్ అని లేదు। దీనికి ప్రాబ్లం మన గిరిజన నాయకుల్లో ఉండే ఆలసత్వం। ఇంతవరకు ప్రతి ఓడు పోవడము, అక్కడ చూడడము, చూసి చూడకుండా ఉండడము, తన బతుకు ఏమో తనకు ఏందో ముడితే ఆలోచించి రావడమే తప్ప ఏ విధమైన సమస్యలు పరిష్కరించలేదు। అలాగే ఈరోజు సీనియర్ నాయకులు ఉన్నారు, ఎవరెవరంతో సంఘాలు ఉన్నాయి, ఆ సంఘాలు ఇంతవరకు కనీసము గిరిజన విద్యార్థి సంఘం వాళ్ళు పోరాడుతూ ఉంటే ఎక్కడ వాళ్ళు కనీసం వాళ్ళకు ఒక మద్దతు కూడా ఇవ్వడానికి ఈరోజు ఢిల్లీకి రావలేకపోయారు। ఇది చాలా మనం చెప్పుకోవడానికి చాలా ఇదే మనం పోరాడుతున్నాం। మన గిరిజన జాతిలకి మనము పోరాడుతూ ఉండేది అందరూ బాగుండాలని, మన హక్కులు మనకు ఉండాలని, ఆ సమస్య మీదే మనం పోరాడుతున్నాం। మనం ఇక్కడ ముఖ్య రావడానికి కారణం సేవలాల్ మహారాజ్ మనకు రేపు 12వ తారీఖు 13, 14 ఏదో ఒక రోజు 2 రోజులు మనకు అదే అందరికీ ఎట్లయితే ఒక క్రిస్టియన్స్ కావచ్చు, ఒక హిందూ కావచ్చు, ఒక ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళకైతే ఎలాగైతే మనకు గవర్నమెంట్ హాలిడేస్ ఉన్నాయో అదే విధంగా మన లంబాడి జాతి వాళ్ళకి ఒక్కరోజు సెలవు హాలిడేస్ ఇవ్వాల్సిందిగా మేము ఈరోజు ఢిల్లీకి రావడం జరిగింది। ఈ విషయంపై ప్రజాప్రతినిధులు, ప్రజలు, మన గిరిజన నాయకులు అందరూ మాకు మద్దతు కల్పించి మన సేవలాల్ మహారాజ్ జయంతిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతున్నాం। అలాగే సెలవు దినం ఇచ్చేంత వరకు మన గిరిజన విద్యార్థి సంఘం పోరాడుతూనే ఉంటుంది। ఎన్ని సమస్యలు వచ్చినా మనం తీర్చుకుంటాం। మేము ముందు పోవడానికి మేము వెనకాడము। ఏమైనా సమస్యలే మంచితనానికి ఎక్కడైనా మేము దారి తీస్తాం। ఈ విషయంపై మేము కంపల్సరీ మేము సహకరిస్తాము, మీరు కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటున్నాను।